అమ్మ మరి నది స్నానం చేస్తే చాలా మంచిది అన్నారు కదా, మరి అందరూ వెళ్ళలేరు కదా, అందరూ గంగా నదికి వెళ్ళి స్నానం చేయలేరు, మరి అలాంటి వాళ్ళు ఏం చేస్తే మంచిది అంటారు? గంగా నదికి వెళ్ళలేనటువంటి వాళ్ళు ఇంట్లో కూడా చేయొచ్చు, చేతకాని వాళ్ళు వేడి నీటితో కూడా చేయొచ్చు. కాకపోతే ఏమిటంటే ఇంట్లో మనం తెచ్చి ఉంచుకుంటుంటాం కదా పుణ్య నది నీళ్ళని చెప్పేసి, గంగ నీళ్ళని ఇంట్లో పెట్టుకుంటూ ఉంటాం. వాటిని కోస్తా నీళ్ళలో వేసి దాంతో స్నానం చేసినా మంచిదే. ఏది అందుబాటులో లేదనుకోండి, మనం స్నానం చేసిన తర్వాత ఒక చెంబు నీళ్లలో పైన చేయి పెట్టి గంగే చేవున గోదావరి నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు అని చెప్పేసి సప్తనదుల్ని ఆవాహన చేసి గంగామ్మ తల్లిని తలుచుకొని ఆ నీళ్లు పైన పోసుకున్నా చాలు. లేదు స్నానం చేస్తున్నప్పుడు గంగలో స్నానం చేసినట్టు స్మరణ చేసినా కూడా పుణ్యం ఉంటుందిట. అలాగే మరి అనారోగ్యంతో ఉన్న వాళ్ళు, అలాగే వృద్ధులు, మరి అలాంటి వాళ్ళు ఏం చేయాలంటారు? మరి స్నానం వాళ్ళు చేయలేరని, స్నానం చేయలేనటువంటి వాళ్ళు భావన చెయ్యాలిట. అంటే మంచాన పడి ఉన్నటువంటి వాళ్ళు అసాధ్యం వాళ్ళకి స్నానం చేయటం. రోగంతో ఉండి ఆపరేషన్లు అయ్యి ఇంకా స్నానం చేయకూడదు, కుట్లు ఆరిపోతాయి, కుట్లు ఉన్నాయి ఎలాగో అని చెప్పేసి బాధపడే వాళ్ళు ఉంటారు. వాళ్ళంతా కూడా ఏమిటంటే చక్కగా ఉన్నటువంటి బట్టల్ని మార్చేసుకుని గంగ నీళ్ళని పైన చిలకరించుకుని గంగా నదిలో స్నానం చేసినట్లుగా భావించి గంగామ్మ తల్లికి నమస్కారం చేసుకున్నా కూడా వాళ్ళు స్నానం చేసినటువంటి ఫలితాన్ని పొందుతారట. అమ్మ మరి ఈసారి ఏ నక్షత్రాల వారికి గ్రహణ ప్రభావం ఎక్కువ ఉంటుందంటారు? ఈసారి ఏ నక్షత్రాల వాళ్ళకి మామూలుగా మనకేం చెప్తారు అంటే, ఎవరికైనా సరే ఎవరి జన్మ నక్షత్రంలో గ్రహణం వస్తోందో వాళ్ళందరికీ కూడా దాని మీద తీవ్ర ప్రభావం ఉంది అని చెప్తారు. అయితే ఈసారి ఎవరికి వస్తోంది? రోహిణీ నక్షత్రంలో వస్తోంది, మృగశిర నక్షత్రంలో వస్తోంది. దానికంటే ముందు ఉన్న నక్షత్రాల్లో దాని తర్వాత నక్షత్రాలకు కూడా దీని ప్రభావం ఉంది అంటారు. అంటే ఈసారి రోహిణిలో ప్రారంభమై మృగశిరాలో అంతం అవుతోంది. రోహిణి కంటే ముందు మనకేముంది? కృత్తికా నక్షత్రం. అంటే కృత్తికా నక్షత్రం వాళ్ళకి కూడా దీని ప్రభావం ఉంది. తర్వాత మృగశిర తర్వాత ఉన్నటువంటి నక్షత్రం ఆరుద్ర నక్షత్రం. అంటే ఈసారి మనకి కృత్తికా నక్షత్రం వాళ్ళకి, రోహిణీ నక్షత్రం వాళ్ళకి, మృగశిర నక్షత్రం వాళ్ళకి, ఆరుద్ర నక్షత్రం వాళ్ళకి, ఈ నలుగురికి కూడా, ఈ 4 నక్షత్రాలకు సంబంధించిన వాళ్ళందరికీ కూడా దీని దోష ప్రభావం ఉంటుంది కాబట్టి శాంతి చేసుకోవాలి. ఓకే, మాకు కాలర్ లైన్ లో ఉన్నారు తేజ గారు. హలో. హలో, నమస్కారం అండి. నమస్తే అండి. తేజ పేరు మీద రిజిస్టర్ చేసుకున్నారు కదా, ఒకసారి బర్త్ డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకుందామండి. చెప్పండి. అక్టోబర్ 20, 1990 ఉదయం 9:45 తిరుపతిలో పుట్టారు. అలాగే ఫారెన్ వెళ్ళి చదువుకునే అవకాశం ఉందా అని రిజిస్టర్ చేసుకున్నారు కదండి? అవునండి. ఒకసారి మేడం తో మాట్లాడండి. నమస్కారం అమ్మా, చెప్పండి. నమస్తే అండి. అంటే మా బాబుకి బీటెక్ ఫైనల్ ఇయర్ గట్టిగా మాట్లాడండి. బాబు బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడండి. ఆ బాబు అదర్ కంట్రీస్ కి వెళ్ళడానికి ఏమన్నా అవకాశం ఉందా అండి? ఫారిన్ కంట్రీస్ కి వెళ్ళాలి అని అనుకుంటున్నాడు. అవునండి. తన గ్రహ పరిస్థితి ఎలా ఉందో కొంచెం చెప్తారని చెప్పి. ఇతను ఫారిన్ వెళ్ళటం అంటే వెంటనే మాత్రం వెళ్ళడమ్మా. చెప్పండి. వెంటనే వెళ్ళేటువంటి అవకాశం లేదు. ఇతనికి వెళ్ళటానికి కొంత టైం పడుతుంది. ఆ టైం కూడా ఇప్పుడప్పుడే లేదు. అంటే 2017 అలా రావాలమ్మా. 2017 తర్వాత సూర్య అంతర్దశ వచ్చి 2016లో ప్రారంభం అవుతుంది. 2016లో కానీ ఈయనకి అవకాశం ఉండేది లేదు. అంతవరకు కష్టమే. ఓకే, సో మరి ప్రయత్నాలు చేస్తున్నారా మీరు? లేదండి, ఇంకా ఇప్పుడు ఫైనల్ ఇయరేనండి చదివే. 2016 వరకు మాత్రం అవకాశం లేదమ్మా. ఇప్పుడు తనకి ఎలా ఉందండి గ్రహస్థితి? గ్రహస్థితి ఏలినాటి శని నడుస్తోంది. ప్రతి పనిలో కూడా ఆటంకాలు వస్తాయి. అందుకని మీరు శని జపం చేయించండి. ఇక్కడ నుంచి 5 సంవత్సరాలు శని జపం, ప్రతి సంవత్సరం 19,000 జపం చేయించాలి. 19,000 జపం చేయించాలండి. ఓకే అమ్మ, మరి దోషం ఉన్న వాళ్ళు ఎటువంటి శాంతులు చేసుకుంటే మంచిదంటారు? ఈ దోషం ఉన్నటువంటి వాళ్ళు జప దాన హోమాలు చెయ్యాలి అంటారు. దానితో పాటు ఏంటంటే గ్రహణ సమయంలోనే వీళ్ళు వెండితో చేసినటువంటి చంద్రబింబాన్ని, బంగారంతో చేసినటువంటి నాగపడిగని, బంగారంతో చేసేటువంటి శక్తి అందరికీ ఉండదు కాబట్టి లేనటువంటి వాళ్ళు మినుము పిండితో నాగపడగని చేయాలి. పిండితో చేసినటువంటి నాగపడగ లేదా బంగారంతో చేసింది ఏదైనా కూడా పర్వాలేదు. ఈ రెండింటిని తర్వాత వెండి చంద్రబింబాన్ని ఒక కంచు పాత్రలో ఆవు నెయ్యి వేసి దానిలో ఇవి వేసి గ్రహణం కాగానే స్నానం చేసి బ్రాహ్మడికి గ్రహణ దోష పరిహారార్థం అనేటువంటి సంకల్పం చెప్పించుకుని దానం చేయాలి. అమ్మ, మరి ఇంకా ఎవరెవరికి గ్రహణ ప్రభావం చాలా చెడుగా ఉంటుందంటారు? ఇంకా ఎవరెవరికి అంటే దేశం మీద ఎవరికైనా మీ ఉద్దేశం? అంతే.
అంటే ఈ నక్షత్రాల వాళ్ళు కాకుండా ఇంకెవరైనా కాదు. అంటే ఈ నక్షత్రాల వాళ్ళకి దీని ప్రభావం ఉంటుంది, ఇంకెవరికే ఉండదు. కాకపోతే ఏమిటంటే ఈసారి మనకి చంద్రగ్రహణం. పోయినసారి కూడా మనకి చంద్రగ్రహణమే. పోయినసారి మనం ఏం చెప్పుకున్నాం? చంద్రగ్రహణం వల్ల పిల్లలకి, స్త్రీలకి, స్త్రీనేతలకి కూడా దీని ప్రభావం చాలా ఉంటుంది. రాజకీయవేత్తలు ఎవరెవరు ఉన్నారో స్త్రీలు, మంచి ఉన్నత స్థితిలో ఉన్నటువంటి వాళ్ళకి దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఎందుకు అంటే ఈ శ్రీకరనామ సంవత్సరానికి రాజు చంద్రుడు, మనకి వర్ష లగ్నానికి దశమాధిపతి చంద్రుడు, జగర్ లగ్నాధిపతి చంద్రుడు. పోయినసారి చంద్రగ్రహణమే, ఈసారి కూడా మనకి చంద్రగ్రహణమే. అయితే మనకి వర్ష లగ్నానికి ఈసారి ఈ గ్రహణ లగ్నం వచ్చి మనకి అష్టమాన పడుతోంది. గ్రహణ రాశ్యాధిపతి కూడా రాశికి అష్టమాన ఉంటున్నాడు. అందుకని ఈసారి కూడా మనకి పిల్లల మీద, స్త్రీల మీద, ఈ రెండు కూడా స్త్రీ రాసులే, శుక్రుడి రాసులే. తర్వాత చంద్రగ్రహణం పట్టేది మనకి. ఈసారి చిన్నపిల్లలకి, స్త్రీలకి, స్త్రీ రాజకీయ నేతలకి కూడా దీని ప్రభావం ఉంది. అయితే పోయినసారి మనకి నీటి వలన, పాల వలన, తర్వాత మందుల వలన, తర్వాత ఔషధాల వలన, తర్వాత మత్తు మందుల వలన, తర్వాత మనకి తాగేటువంటి సారా ఇలాంటి కల్తీ వాటి మీద కూడా దీని ప్రభావం ఉంటుందని మనం చెప్పుకున్నాం. కానీ ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఇది కేతుగ్రస్తం, అది రాహుగ్రస్తం కాబట్టి ఇన్ఫెక్షన్స్తో వచ్చేటువంటివన్నీ ఉంటాయి. మరి ఈసారి కేతుగ్రస్తం కాబట్టి కేతు ఎక్కడ ఉంటే అక్కడ ఏది కూడా అన్డిటెక్టెడ్ థింగ్స్ ఉంటాయి. అంటే ఏది కూడా పరీక్షల్లో జబ్బు ఉంది అని తొందరగా అంతు పట్టదు. ఎన్ని పరీక్షలు చేయించినా ఒక్కొక్కసారి పరీక్ష చేయడానికి కూడా వాళ్ళకి ముదిరి సడన్గా బయటపడే వరకు కూడా అది తెలియదు. ఎందుకంటే వర్ష లగ్నానికి ఇది అష్టమ లగ్నం అయింది. అష్టమం ఆకస్మికంగా మాత్రమే చెప్తుంది. ఆకస్మికంగా అంటే ఇక్కడ కేతు ఏమిటంటే ముందు నుంచి కూడా సిమ్టమ్స్ ఇవ్వడు. సడన్గా ముదిరిపోయిన తర్వాత, ప్రాణాంతకం అయిన తర్వాత మాత్రమే అది బయటపడుతుంది. అంటే ఇప్పుడు పిల్లలకి కానీ, స్త్రీలకి కానీ, స్త్రీ నేతలకి కానీ ఏమిటంటే వచ్చేటువంటి జబ్బు ఏది వచ్చినా ముదిరిపోయిన తర్వాత వస్తుంది. ఒక్కొక్కసారి మృతి దాకా వెళ్ళేటువంటి అవకాశం కూడా ఉంది. మరణాలు కూడా సంభవించే అవకాశం ఉంది. ఓకే అమ్మ, ఇంక వాళ్ళకి మనకి సమయం కూడా అయిపోయింది. మిగతా విషయాలన్నీ కూడా రేపటి ఎపిసోడ్లో మాట్లాడుకుందాం అమ్మా. అలాగే. ఇదండి వాళ్ళ శుభమస్తు కార్యక్రమం.